హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మిస్ వంటిల్లు. ఈ రోజు వీడియోలో నేను ఒక స్పెషల్ రెసిపీ పాలగుండ పలుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనందరికీ కామన్గా ఒంట్లో వేడి చేస్తూ ఉంటుంది కదా, దానివల్ల పింపుల్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలా అనేక రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ మన ఒంట్లో ఉన్న వేడిని చాలా బాగా తగ్గిస్తుందండి. ఇమీడియట్గా అయితే రిలీఫ్ వస్తుంది. చూడండి, మనకి ఇంత సాఫ్ట్గా, స్పాంజీగా ఎంత బాగా వచ్చాయో. అసలు ఈ పాలగుండ పలుకులకి అనేక రకమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మన లివర్కి మంచిది, ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది, డైజెస్టివ్ పవర్ బాగా పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన బాడీలో ఉన్న హీట్ని చాలా బాగా తగ్గిస్తుందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. పదండి ప్రొసీజర్ చూసేద్దాం. ముందుగా ఈ పాలగుండ పలుకులు చేసుకోవడానికి నేను ఇక్కడ యారో రూట్ పౌడర్ తీసుకున్నానండి. చూడండి, ఈ గ్లాస్తో 3/4 గ్లాస్ తీసుకున్నాను. గ్రామ్స్లో అయితే 100 గ్రామ్స్ ఉంటుంది. ఇక్కడ సైడ్కి ఫోటో యాడ్ చేస్తాను చూడండి. యారో రూట్ దుంపలు అంటారు వీటిని. ఈ దుంపల్లోంచి మనకి పౌడర్ అనేది తీస్తారు. మనకి ఎండబెట్టే ప్రాసెస్లో ఇవి క్రిస్టల్స్గా ఫామ్ అవుతాయండి. చూడండి, మనకి ఇలాగా క్రిస్టల్స్లా ఉన్నాయి కదా, ఇలా ఉంటుంది. అలాగే పౌడర్ లాగా కూడా ఉంటుంది. ఇవి మనకి ఎక్కువ వైజాగ్ డిస్ట్రిక్ట్లో, విజయవాడ డిస్ట్రిక్ట్లో ఉంటాయండి. ఇది ఆన్లైన్లో కూడా ఉంటుందండి. ఎవరికైనా కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం దీన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఎన్ని వాటర్ పడతాయో చూసి సరిపడా పోసుకుని నానబెట్టుకోవాలి. చూడండి, మనం వాటర్ పోసుకున్నాం కదా, మనకి ఈ విధంగా పైన నీళ్ళు తేలుతాయి. ఇప్పుడు ఈ వాటర్ని తీసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులో కొన్ని వాటర్ పోసుకుని మళ్ళీ నానబెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక 2-3 సార్లు మనం ఈ పౌడర్ని కడుక్కోవాలి. చూడండి, మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ నీళ్ళు పైకి తేలేదాకా వెయిట్ చేసి అలాగా 2-3 సార్లు మనం వాటర్ తీసేసుకోవాలండి శుభ్రంగా. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద దలసరిగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకుని మనం పాలు కాచుకోవాలండి. దానికోసం నేను ఇందాక మనం యారో రూట్ పౌడర్ తీసుకున్నాం కదా, సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసులు పాలు తీసుకుంటున్నానండి. ఈ పాలని పొంగించుకోవాలి. చూడండి, మనకి పాలు ఈ విధంగా పొంగిన తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ పంచదార వేసుకోవాలండి. ఇది మనకి స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేస్తున్నానండి. ఇప్పుడు మనం వీటిని బాగా కలుపుకోవాలి. పంచదార అంతా కూడా కరిగిపోవాలి. చూడండి, నేను ఇప్పుడు ఈ నీళ్ళు 3వసారి వంపుతున్నానండి. కరెక్ట్గా మనకి పాలల్లో పంచదార కరిగే టైంకి వంపుకుంటే ఇది గట్టి పడకుండా ఉంటుంది. ఈ విధంగా మనం కొద్దిగా నీళ్ళు వదిలేసుకోవాలండి. అప్పుడే జ్యూసీగా ఉంటుంది, లేకపోతే గట్టి పడిపోతుంది. అందుకని ఇలాగా కొద్దిగా నీళ్ళు వదులుకోండి. చూడండి, మనకి తెల్లగా ఫామ్ అయింది కదా, అందుకని 3 సార్లు ఈ విధంగా కడుక్కోవాలి. ఏదన్నా వాసన ఉన్నా కానీ పోతుంది. ఒకసారి ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు మనం దీన్ని పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న యారో రూట్ పౌడర్ని ఇందులో వేసేసుకుందాం అండి. దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. మనకి దగ్గర పడేదాకా కూడా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఫ్లేమ్ మనకి లో టు మీడియం మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, వేసిన వెంటనే మనకి ఇలాగా థిక్గా అయిపోవడం స్టార్ట్ అవుతుంది చూసారా, అందుకని బాగా కలుపుతూ ఉండాలి. మనకి ఇది హల్వా అవ్వడానికి ఎంతో సేపు పట్టదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, మనకి కలిపే కొద్దీ కూడా ఎలా దగ్గర పడిపోతుందో. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. వేసిన 1 or 2 మినిట్స్కి మనకి ఈ విధంగా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత వెంటనే కట్టేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా రెడీ అయిన హల్వాని ఇలాగో ఒక తడి బట్ట మీద చిన్న చిన్న బిళ్ళల్లాగా వేసుకోవాలి.
మీరు కావాలంటే ఏదన్నా గిన్నెలో కానీ మౌల్లో కానీ వేసుకోవచ్చండి. వేసుకుని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. తడి బట్ట మీద వేసుకుంటే మనకి తీసేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి. అందుకని తడి బట్ట మీద మాత్రమే వేసుకోవాలి. మనకి ఇవి 10 నిమిషాల్లోనే చక్కగా మొత్తం ఆరిపోతాయండి. బట్ట నుంచి కూడా చూడండి మనకి ఎంత ఈజీగా వచ్చేస్తాయో. చూసారా, ఇవి చాలా సాఫ్ట్గా, చూసారా ఎంత స్పాంజీగా ఉన్నాయో. ఇలా మనకి రెడీ అవుతాయి అన్నమాట. నేను ఇక్కడ మౌల్లో కూడా పెట్టుకున్నానండి. ఇవి కూడా కట్ చేసి మీకు చూపిస్తాను. అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన పాలగుండ పలుకులు రెడీ అయిపోయాయి. చూడండి, నేను ఈ విధంగా స్క్వేర్ ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.